భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో పూర్తి కానున్నాయి. రేపటి పోలింగ్తో 7వ దశ కూడా 57 సీట్లతోటి మొత్తం 543 స్థానాలకు ముగింపు, ప్రచార ముగింపు జరిగిపోయింది. పోలింగ్ రేపటికి జరిగిపోతుంది. అయితే ఈ ఎన్నికల క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా విషయాలలో తన స్థాయిని కూడా మరిచి అబద్ధాలు మాట్లాడినట్టు పత్రికలన్నీ వ్యాఖ్యానించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రధాన మీడియా అవి ప్రచురించకపోయినప్పటికీ అదానీ, అంబానీ ఆధిపత్యంలో ఉన్న పత్రికలు మోడీకి, బీజేపీకి మద్దతుగా నిలిచినప్పటికీ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో చాలా విషయాలు ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోడీ చాలా అసత్యాలు ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంచుతుందని ఆరోపించారు. హిందువుల సంక్షేమం కోసం బీజేపీ మాత్రమే కృషి చేస్తుందని నమ్మించేందుకు కాషాయ దళం విశ్వ ప్రయత్నం చేసింది. మొత్తం మీద అబద్ధాల గూడు అల్లేందుకు మోడీ, ఆయన మద్దతుదారులు అన్ని ప్రయత్నాలు చేశారు. మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింల కారణంగా మెజారిటీ హిందువులు బాధితులుగా మారుతున్నారని నచ్చజెప్పడానికి కృషి చేశారు. 1000 ఎలుకలను తిన్న పిల్లి హజ్కు పోయొచ్చినట్టు నమ్మించడానికి ఒక ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో ముస్లింలపై ప్రధాని తీవ్రమైన దాడి చేస్తుంటే దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఆయనను విమర్శించలేదు. సరికదా, ది న్యూయార్క్ టైమ్స్, ది గార్డియన్, ది గ్లోబ్ అండ్ మెయిల్, ఏబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు మోడీ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రచురించాయి. కాగా మోడీ ప్రసంగాన్ని అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఖండించింది. ఇది అమెరికాలోని అతిపెద్ద ముస్లిం పౌర హక్కుల సంస్థ. గుజరాత్ హింస తర్వాత మోడీకి అమెరికా వీసా నిరాకరించారు. ముస్లింలు సహా వేలాది మంది ప్రాణాలను హరించిన ఊచకోతలను నియంత్రించాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో మోడీ విఫలమయ్యారన్న కారణంతో ఆయనకు వీసా నిరాకరించడం జరిగింది. గతంలో కంటే ప్రధానిపై ఇప్పుడే ఎక్కువగా ఆరోపణలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2014 ప్రధాని అయిన తర్వాత మోడీపై ఇలాంటి ఆరోపణలు పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై నేరుగా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గత నెల 21న రాజస్థాన్లో జరిగిన ఒక ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. వారిని అధిక సంతతి కలవారుగా చిత్రీకరించారు. అదే సందర్భంలో కాంగ్రెస్పై కూడా అసత్య ఆరోపణలు చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మంగళసూత్రాలు గుంజుకొని ముస్లింలకు బంగారాన్ని ఇస్తుందంటూ తీవ్రమైన అభియోగం మోపారు. ముస్లింలను చొరబాటుదారులుగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా, మతపరమైన విభజనను దారితీసేలా ప్రసంగాలు చేయడం మన దేశంలో కొత్తేమి కాదు. గత 3 దశాబ్దాలలో ఇలాంటి ప్రసంగాలు లేకుండా లోకసభకు కానీ రాష్ట్రాల శాసనసభలకు కానీ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గత రికార్డులన్నింటినీ చెరిపేశారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని విషం చిమ్మారు. పనిలో పనిగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పైన కూడా ఆరోపణలు సంధించారు. విద్వేషపూరిత ప్రసంగాలు, మత విభజనకు దారితీసే వ్యాఖ్యలు చేయవద్దని, సంయమనం పాటించాలని ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అయితే దురదృష్టవశాత్తు కమిషన్ సమర్థవంతంగా పనిచేయకపోవడంతో మోడీ గీత దాటారు. 7 దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ 1న చివరి విడత పోలింగ్ జరగబోతోంది. ఎన్నికల కమిషన్ ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ పాలకపక్షం, దాని స్టార్ క్యాంపెయినర్ మోడీ అనేక సార్లు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు. మోడీ వ్యవహార శైలిపై టైమ్స్ గ్రూప్ మాజీ సీనియర్ ఎడిటర్, సీనియర్ పాత్రికేయుడు అమల్ సర్కార్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అధికార పార్టీ, దాని నేతలు
అనేక సందర్భాలలో ప్రవర్తనా నియమాలను తుంగలో తొక్కినప్పటికీ ఎన్నికల కమిషన్ కాగితపులి మాదిరిగానే వ్యవహరించింది. సాక్షాత్తు ప్రధానమంత్రి కోడ్ను ఉల్లంఘించినప్పటికీ ప్రధాని కార్యాలయాన్ని వివరణ అడగాల్సింది పోయి బీజేపీ అధ్యక్షుడిని వివరణ కోరింది. ప్రధానిపై ఆరోపణలు చేయడం సబబు కాదని తన చర్యల ద్వారా ఎన్నికల కమిషన్ సూచించినట్లు కనిపించింది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం ఎన్నికల కమిషన్ పాత్రపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఓ కీలకమైన ప్రశ్న లేవనెత్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వభావరీత్యా స్వతంత్రుడిగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్తూ ప్రధానిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనపై సిఈసి చర్య తీసుకోకపోతే వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైనట్టు కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తర్వాత రెచ్చగొట్టే ప్రసంగాలు, డబుల్ ఇంజన్ సర్కారు, రామ మందిరం వంటి నినాదాలు ఓట్లను రాల్చడం లేదని తొలి రౌండ్ల పోలింగ్లో మోడీ గ్రహించారు. దీంతో ఆయన ప్రచార శైలిని మార్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో అదే విధంగా ప్రవర్తించడం పెట్టారని, ముస్లింలపై మళ్లీ విషం చిమ్మడం ప్రారంభించారని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఈ నెల మధ్యలో బెంగాల్లో పర్యటించిన మోడీ హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. బెంగాల్లో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని చెప్పారు. కేంద్రంలో ప్రతిపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అట్టడుగు కులాల వారికి లభిస్తున్న రిజర్వేషన్లు గుంజుకొని ముస్లింలకు కట్టబెడుతుందని ఆరోపించారు. దీనిని మీరు అంగీకరిస్తారా? దేశంలోని అట్టడుగు వర్గాల గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు దీనిని సహిస్తారా అంటూ రెచ్చగొట్టేలా ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల సభలోనూ హిందువుల్లో భయాందోళనలు రేపేందుకు మోడీ బృందం ప్రయత్నించింది. నేడు హిందువులు ప్రమాదంలో ఉన్నారంటూ భయపెట్టింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ చాలా కాలం తర్వాత హిందువులు జాగరూకులయ్యారు, ఇప్పుడు వారు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గొడ్డు మాంసం తినేందుకు ముస్లింలను అనుమతిస్తుంది, తద్వారా గోవధను సమర్థిస్తుంది. మన గ్రంథాలు గోవును తల్లిగా పిలుస్తాయి, వారేమో ఆవులను కసాయిల చేతిలో పెట్టాలని అనుకుంటున్నారు. అందుకు భారతావతి అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. హోంమంత్రి అమిత్ షా కూడా హిందువుల్లో భయాన్ని పాడుకొల్పేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అయోధ్యలోని రామ మందిరంపై బాబ్రీ తాళాన్ని వేలాడదీస్తారని చెప్పారు. గుజరాత్ సీఎంగా వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ విద్వేష ప్రసంగాల రికార్డులు చెరిపేశారు, ముస్లింలపై విషం చిమ్మారు, మత విభజనకు ప్రయత్నించారు, హిందువుల్లో భయాందోళనలు రేపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారని పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆ రోజులను గుర్తుకు తెస్తున్నాయని వ్యాఖ్యానించారు. మోడీపై వచ్చిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసినప్పటికీ ఆయనపై రాజకీయ, సామాజిక పరిశీలన కొనసాగుతుంది. గుజరాత్ హింసాకాండ సమయంలో మోడీ చేసిన పలు వ్యాఖ్యలు ముస్లింల పట్ల ఆయనకున్న తృణీకార భావాన్ని, వివక్షను బయటపెట్టాయి. ఆ సమయంలో అనేక మంది నిరాశ్రయులైనప్పుడు, ప్రాణాలు కోల్పోయినప్పుడు, దేశమంతా ఆగ్రహంతో ఊగిపోయినప్పుడు మోడీ ఏమన్నారో తెలుసా? సహాయ శిబిరాలు వాస్తవానికి పిల్లలను కనే కర్మాగారాలుగా మారాయి. దేశ జనాభాను పెంచుతూ ఉండేవారికి గుణపాఠం చెప్పాలి. ఇది ప్రధాని వ్యాఖ్య. ఈ వ్యాఖ్య ద్వారా మత హింసను ఆయన సమర్థించినట్లు కనిపించింది. న్యూటన్ సిద్ధాంతాన్ని మోడీ ఉటంకిస్తూ ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేకమైన చర్య ఉంటుంది అని చెప్పారు.